ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్. కలశం తీసేటప్పుడు ఎలా తీయాలనేది మీతో వీడియోని షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసమోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా కలశం నేను వరలక్ష్మి వ్రతం చేశాను. ఆ నెక్స్ట్ డే కృష్ణాష్టమి వచ్చింది. ఆ బ్లాగ్ కూడా షేర్ చేసుకున్నాను కదా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కలశాన్ని ఎలా కదపాలనేది ఇవాల్టి వీడియోలతో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళంటే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఎలా ఉంది అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇది కృష్ణాష్టమి రోజు బ్లాగ్ అండి. మార్నింగ్ జరిగిన అది మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇదైతే ఇంక ఈవినింగ్ 5:15 ఆ టైం అయింది. మార్నింగ్ దీపారాధన చేసి టెంకాయ అయితే కొట్టాను కదా. ఇంకా దీపారాధన చేసిన తర్వాత దీపం అనేది కొండెక్కుతుంది కదా. కొండెక్కిన తర్వాత మనం ఈ కలశాన్ని అనేది తీయాలి. అంటే ముందు స్నానం చేసి టెంకాయ కొట్టాను కదా, అప్పుడే కలశాన్ని కదిపేసాను అనమాట. అంటే కదిపేసిన తర్వాత ఇంకా దీపం పెట్టేసి దీపం కొండెక్కిన తర్వాతనే అన్నీ తీసి ఎత్తి పెట్టుకోవాలి. ఇంకా నాకైతే గన 5:15 ఆ టైంలో దీపం అయితే కొండెక్కింది. ఇంకా మళ్ళీ నిద్రపోయాననేసి ఇంకా ఫ్రెష్‌గా స్నానం అయితే చేసేసి వచ్చి బాడీ బాత్ చేసుకొని వచ్చేసి ఇంకా అన్నీ ఎక్కడివక్కడ తీసేస్తున్నాననమాట. ఇంకా వినాయకుడిని, కలశం కింద బియ్యము, కొబ్బరికాయ, కలశానికేసిన కాసులు ఇంకా అవన్నీ ఎక్కడివక్కడ సెపరేట్ చేసి, ఎక్కడివక్కడ క్లీన్ చేసి మళ్ళీ ఎత్తిపెట్టాలి గదా. సో, మనం ఎంత ఓపికగా పూజ చేసుకుంటామో అంతే ఓపికగా ఇవన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ దాచుకోవాలి. సో, అలా అయితేనే మంచిగా ఉంటాయి. లేదంటే తీసేసి పక్కన పెట్టామంటే ఖరాబ్ అయిపోతాయనమాట. అంటే వీటి మీద వాటరున్నా, ఇంకా ఆయిల్ అలాగే ఉండిపోయాయంటే గిన నల్లగా మచ్చలుండిపోయి అవనేటియి ఎప్పటికి రిమూవ్ కావనమాట. సో, అందువల్ల మనం అన్నీ ఎక్కడివక్కడ నీట్‌గా సర్దుకొనైతే ఉంచుకోవాలి. ఇంకా ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే కాసులు చూపిస్తున్నాను. ఇవొచ్చేసి హాఫ్ గ్రామ్, హాఫ్ గ్రామ్ అండి. 2 తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ గూడా ఇదే విధంగా తీసుకున్నాను. ఒక అవసరానికైతే ఇవి తీసుకుంటూ ఉన్నాను. నేను వరలక్ష్మి వ్రతం చేసేటప్పటి నుంచి కాసులైతే తీసుకొని దాచుకుంటూ ఉన్నాను. వీటితో ఏం చేస్తాను, ఏంటి అనేది ముందు ముందు వీడియోలతో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేనైతే గిన కలశం సాయంత్రం అంటే మరీ సాయంత్రం ఏం తీయలేదు. మరి 6 తర్వాత అయితే గిన కదపకూడదు అంటారు కదా ఈవినింగ్ టైంలో. ఇంకా అందుకనేసి 5 కల్లా లేసి స్నానం అయితే చేసేసుకొనొచ్చి ఇంకా అన్నీ ఎక్కడివెక్కడైతే ఎత్తిపెడుతూ ఉన్నాను. ఇంకా కలశంలోటి ఏం చేస్తారు అని మీరు చాలామంది అడుగుతూ ఉంటారు గదా. చాలామంది తెలియని వాళ్ళు గూడా ఉంటారు. అలాగే ఇంక ఈ కలశం మీద కొబ్బరికాయ ఉంటుంది గదా. దీన్ని మనము స్వీట్‌గా అయినా చేసుకొని తినొచ్చు. లేదు అనుకుంటే ఏదైనా దేవునికి మళ్ళీ మన ఇంట్లోనే కొట్టాలండి, బయట కాకుండా ఇంట్లో అయినా కొట్టుకోవచ్చు. మేమైతే గన ఏదో ఒకటి స్వీట్ అయితే చేస్తాను. కొబ్బరుండలో లేకుంటే ఏదో ఒకటండి చేసేసైతే తినేస్తాము. నాన్ వెజ్‌లోకైతే అస్సలు వాడకూడదనమాట. ఈ దేవుని దగ్గర పెట్టిన కలశం కొబ్బరికాయ గానీ, అండ్ కలశం కింద పోసిన బియ్యం గానీ. ఇంకా బియ్యం అయితే గన నాన్ వెజ్‌లలోకి గాకుండా వెజ్ చేసుకుంటూ ఉంటాం గదా. వాటిలోకి అన్నంగా చేసేసుకొని తినేయొచ్చు. ఇంకా కాసులు చాలామంది అదే రోజు మెడలో వేసుకొని ఒక నిద్ర చేస్తారు. కొందరైతే గన అలాగే దాచేస్తారు. నాకైతే మెడలో వేసుకొని నిద్ర చేసి అలా ఏం లేదు. ఇంకా వెంటనే తీసేసి అమ్మవారి దగ్గరవి దండం పెట్టేసుకొని బీరువాలో అయితే దాచేసుకుంటానండి. నేను ఎవ్రీ ఇయర్ నేను చేసుకునే వరలక్ష్మి వ్రతము నేను ఎలా అన్నీ తీసి రిమూవ్ చేస్తాను, వాటిని ఏం చేస్తాననేది మీతో చెప్తున్నాను. ఇంకా వినాయకుడు ఉంటారు కదా, చాలామంది తెలిసే ఉంటుంది. ఇంకా వినాయకుడినైతే వాటర్‌లో కలిపేసి చెట్లల్లో వేస్తాను. అంటే మనం తొక్కని చెట్లు ఉంటాయి గదా, మన కుండీలు ఉంటాయి గదా, కుండీలలో అయితే వేస్తాను. ఇంకా ఇవన్నీ పీఠము, బియ్యము ఇవన్నీ ఎక్కడివక్కడ మంచిగా క్లీన్ చేసుకొని, ఆ వాటర్ గానీ, కలశంలో పోసిన వాటర్ గూడా తొక్కని ప్లేస్ చూసేసి చెట్లల్లో అనేది వేయాలి అని చెప్తూ ఉంటారు. సో, నేనైతే నేను ఈ విధంగా చేస్తానండి ఇంకా. మీరెలా చేస్తారో ఏంటి అనేది నాతో కామెంట్ చేసుకోండి. ఇంకా చాలామంది మనం తిరుగుతూ ఉంటాం గదా, తిరిగే ప్లేస్‌లో ఇలా చేసుకోకూడదు అని అంటూ ఉంటారు. బట్ మనకు ప్లేస్ ఎక్కడ లేనప్పుడు మంచిగా పసుపు అలికేసుకొని ఇలా పద్మం ముగ్గు పెట్టేసి మనమైతే పూజ చేసుకోవచ్చు. ఎక్కడైనా పర్వాలేదు. అది కూడా ఈశాన్యం సైడ్ మాత్రమే. ఇంకా ఈశాన్యం సైడ్ నాకు విండో అడ్డం ఉందనేసి నేను మిడిల్‌లో పెట్టేసాను. ఇటు సైడ్ మా దేవుని ఫోటోస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నేను అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటే మా పాప అడుగుతూ ఉందనమాట. "ఎందుకు మమ్మీ అప్పుడే దేవుడిని తీసేస్తూ ఉన్నావు? చాలా బాగుంది అలాగే ఉంచు" అని చెప్తుందనమాట. అంటే మనం ఎక్కువ రోజులు ఉంచకూడదు నాన్న. ఉంచుకున్న రోజు అంటే 3 డేస్‌కి అలా తీస్తారు. నేనైతే అలా ఏం లేదండి. ఫ్రైడే కదపకూడదు కాబట్టి శనివారం నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి శనివారం కదిపేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఇంక ఇవన్నీ తీసి ఎక్కడ సర్దుతూ ఉంటాననమాట. ఇంకా
ఇవి క్లాత్ తీసుకొని మనం తొక్కకోకుండా ఈ పసుపు, ముగ్గు, అచ్చింతలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ మంచిగా క్లీన్ చేసి అవి కూడా తొక్కని ప్లేస్‌లోనే వేయాలి. సో, నేనైతే ఇలా పాటిస్తాను ఫ్రెండ్స్. మీరెలా చేస్తారు ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకా అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. సో, ఈ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంచెం ముందుకెళ్తాయని ఆశిస్తున్నాను. ఇక్కడ మా బాబు చూస్తున్నారు కదా! నేను వీడియోస్ ఇలా షూట్ చేసుకుంటుంటే మధ్య మధ్యలో వస్తూ ఉన్నాడనమాట. స్టాండ్ పెట్టుకొని షూట్ చేసుకుంటూ ఉన్నాను. మధ్య మధ్యలో వస్తే కదుపుతూ ఉన్నాడు వాటిని. ఇంకా ఇదే స్మాల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకుముందు కంటిన్యూషన్‌గా బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను కదా! దానికి కంటిన్యూషన్ బ్లాగ్. దీని తర్వాత ఫర్దర్ వీడియోస్ అయితే మళ్ళీ యథావిధిగా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా సో, ఈ విధంగా అయితే నా బ్లాగ్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మరో బ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం. బై బై. టేక్ కేర్.